హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'ముఫాసా ద లయన్ కింగ్' మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను భయ్యా. మహేష్ బాబు గారి వాయిస్ ఎక్కడి నుండి మొదలవుతుంది, అలాగే ఈ మూవీ స్టోరీ ఏంటి, అదే కాకుండా ఈ మూవీలో మనకి ఎలా అనిపిస్తుంది విజువల్స్, అదే కాకుండా ఈ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారా మరియు బ్యాచిలర్స్ చూస్తారా అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియోలో అయితే అడుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా ఏంటంటే, దీంట్లో మహేష్ బాబు గారి వాయిస్ చిన్నప్పుడైతే రాదు భయ్యా. అయితే మహేష్ బాబు వాయిస్ ఎప్పుడు వస్తుందంటే ద లయన్ అంటే ముఫాసా అనమాట, పెద్దగా అయిపోయినప్పుడు అనమాట మహేష్ బాబు గారి వాయిస్ అయితే వస్తుంది. వాయిస్ మాత్రం ఒక రేంజ్లో ఉంది భయ్యా. నేనైతే అసలు ఊహించుకోలేదు మహేష్ బాబు గారి వాయిస్ ఒక లైన్ లాగా అనమాట ఈ రకంగా ఉంటుందా అని నేనైతే ఊహించుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. అదే కాకుండా దీంట్లో ఇంకా ఉడత ఇంకా పంది ఉంటారుగా, వాళ్ళ కామెడీకి హ్యాండ్సప్ చేయాలి భయ్యా. అంత బాగా నచ్చింది. వాళ్ళ కామెడీ ఈ మూవీలో హైలైట్ అని చెప్పొచ్చు. కానీ వాళ్ళ సీన్స్ అనమాట అంత ఎక్కువ అయితే ఉండవు, కానీ ఉన్నంతసేపు మనం బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అదే కాకుండా భయ్యా హాలీవుడ్ వాళ్ళంటే ఒకటే భయ్యా, విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ వేరే లెవెల్ అనమాట. ఇప్పుడు మనం అవెంజర్స్ మూవీ చూస్తుంటాము. ఆ అవెంజర్స్లో అనమాట ఆ విఎఫ్ఎక్స్ ఎలా ఉంటుంది, ఆ విఎఫ్ఎక్స్ని మించి ఈ మూవీలో అయితే కనిపించింది భయ్యా. 'ముఫాసా ద లయన్ కింగ్' మూవీలో వేరే లెవెల్ విఎఫ్ఎక్స్. యానిమేషన్ మూవీ అయినా సరే చాలామందికి నచ్చేలా అయితే ఉంది భయ్యా. అసలు ఎక్కడ ల్యాగ్ సీన్స్ అయితే ఉండవు, అంటే స్టోరీ ట్విస్ట్లు ఉండవు, అలాగే మనం ఊహించినంత ఉండవు భయ్యా. కానీ ఉన్నంత మాత్రం స్ట్రైట్గా అతను వేరే లెవెల్లో అయితే పోతూ ఉంటుంది. మూవీ మాత్రం ఎక్స్పెషల్లీ వేరే లెవెల్ అనమాట. పర్ఫార్మెన్స్ కానీ, క్రియేషన్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ చూస్తున్నంతసేపు మనం వేరే లోకంలో ఉన్నామా అని మనకైతే అనిపిస్తుంది భయ్యా. ఆ రకంగా అనమాట మూవీ స్టోరీ డిజైన్ చాలా బాగా నచ్చింది భయ్యా. అదే కాకుండా దీంట్లో చాలామంది అయితే మన స్టార్స్ అనమాట వాయిస్ అయితే ఇచ్చారు. అయితే వాయిస్ అనమాట పూర్తిగా ఉంది భయ్యా, వాళ్ళ వాయిస్ అనమాట. అయితే ముఫాసా, టాకా ఇంకా అనమాట చాలామంది అయితే ఉంటారు. వీళ్ళు రాజ్యంలో అయితే ఉంటారు. వీళ్ళ రాజ్యంలో అనమాట వేరే వాళ్ళు వస్తారు భయ్యా. వాళ్ళు వచ్చి వీళ్ళని ఎలా ఆక్రమిస్తారు అనేది ఈ మూవీలో చూడాలి. అదే కాకుండా ముఫాసా, టాకా వీళ్ళని ఎలా ఎదిరిస్తారు అనేది అనమాట మనం మూవీలో చూసి తెలుసుకోవాలి. వేరే లెవెల్ అనమాట. ఇలాంటి మూవీలో కొన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి భయ్యా. ఆ సాంగ్స్ నాకేమో ఎక్కలేదు భయ్యా. చాలామందికి మనం ఈ మూవీని అనమాట మనం కార్టూన్స్లో అయితే చూసే ఉంటాం భయ్యా దాదాపు అనమాట. అయితే అదే స్టోరీ లైన్తో ఉంటుంది. కాకపోతే ఇది రియల్ సింహాలు చూసినట్టే అనిపిస్తుంది భయ్యా. కానీ ఆ ఫైట్ సీన్స్ చూస్తూ ఉంటే ఏంద్రా బాబు, డిస్కవరీ ఛానల్లో అలాగే ఈ సోనీ ఎర్త్లో చూసినంత దానికన్నా బాగున్నాయి ఏంట్రా బాబు అని మనకైతే అర్థమవుతుంది. అంత బాగుంది భయ్యా, వేరే లెవెల్ అనమాట. అసలు రియల్గా అనమాట సింహాలు మనం దగ్గర నుండి చూస్తే ఎలా అనిపిస్తుంది అలా అనిపించింది భయ్యా. వేరే లెవెల్ అనమాట. ఇలాంటి విఎఫ్ఎక్స్ వాళ్ళు మాత్రమే వాడగలరు నాకు అనిపించింది. అది కాకుండా దీంట్లో వాయిస్ చాలా బాగుంది. ఇక్కడ ల్యాగ్ సీన్స్ అంత ఉండవు భయ్యా. బీజియం కూడా చాలా బాగా వచ్చింది భయ్యా. అయితే ఈ మూవీకి కలెక్షన్ వర్షం కురుస్తుందని పక్కాగా చెప్పొచ్చు. అయితే చాలామందికి అనమాట ఫ్యామిలీస్ అయితే బాగా నచ్చుతుంది భయ్యా, ఫ్యామిలీస్కి. అదే కాకుండా ముఫాసా కార్టూన్ చూసిన వాళ్ళకి కూడా ఈ మూవీ చాలా బాగా ఎక్కుతుంది. ఫ్యామిలీస్ అయితే పక్కాగా పోతారు భయ్యా. అయితే బ్యాచిలర్స్కి అనమాట కొద్దిగా అర్థం కాదు, ఎందుకంటే కార్టూన్ మూవీ అని అనుకుంటారు. కానీ యానిమేషన్ మూవీ వేరే లెవెల్లో అనమాట. ఈ రకంగా మన దగ్గర అయితే ప్రజెంట్ చేశారు. స్టోరీయే డిఫరెంట్గా ఉంటుంది భయ్యా. స్టోరీ మొత్తం నేనైతే చెప్పను, ఎందుకంటే మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి భయ్యా. స్పాయిలర్స్ ఇచ్చినట్టయితే అవుతుంది నేను స్టోరీ చెప్తే. దానికనమాట మహేష్ బాబు గారి వాయిస్ ఒక రేంజ్లో పడింది భయ్యా చెప్పాలి అంటే. అయితే చిన్నప్పుడు ఇంకొకళ్ళ వాయిస్ అయితే ఉంటుంది. అయితే అక్కడ నుండి స్టోరీ మొదలవుతూ ఉంటుంది. దీంట్లో నాకు కామెడీ అనిపించింది, ఉడత మరియు పంది కామెడీ. అయితే చూసినట్టయితే ఉండదు భయ్యా, దానికైనా డిఫరెంట్గా అయితే ఉంటుంది. 3Dలో చూడండి భయ్యా, 3Dలో చాలా బాగుంటుంది. నేనైతే 3Dలో ఎంజాయ్ చేశాను అనమాట. నేను చూసింది తిరుగులో అనమాట. మీరు ఒకవేళ అక్కడ చూసుంటే బాగుంటుంది భయ్యా. 3Dలో మాత్రం చాలా బాగుంది. అయితే 2Dలో నేనైతే చూడలేదు, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అలా చూసి అయితే చెబుతాను, ఇప్పుడైతే చెప్పాను. అయితే ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందంటే కలెక్షన్ వర్షం అయితే పక్కా కురిపిస్తుంది భయ్యా మన తెలుగులో. అంత బాగుంది భయ్యా, నాకు బాగా నచ్చింది. ఇక ఈ మూవీ మీరు ఒకవేళ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్.